హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అందరికి తెలుసు కదా, నేను మాస్టర్స్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నా అని. అండ్ నేనైతే 31 జనవరికి నా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, అంటే రేపే. అండ్ ఈరోజు అయితే నేను మొత్తం ప్యాకింగ్ అంతా చేసుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్లో ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళు అసలు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఏమేమి చేసుకోకూడదు అనేది చూద్దాం. ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. ఆస్ట్రేలియా వెళ్ళే ముందు అందరికీ ఉండే డౌట్ ఏంటంటే అసలు ఏమేమి తీసుకెళ్ళొచ్చు అండ్ ఏమేమి తీసుకెళ్ళకూడదు అని. సో దానికి సంబంధించిన ఒక కంప్లీట్ లిస్ట్ని ఈ వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ప్యాకింగ్ టైంలో వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెయిట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఇలా వెయింగ్ మిషన్ తెచ్చుకున్నాను వెయిట్ చూసుకోవడానికి. ప్యాకింగ్ కంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ట్రాలీ బ్యాగ్స్ కొనడం. నేనైతే ఈ 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అండ్ ఒక క్యాబిన్ బ్యాగ్ని మన ఆర్మీ క్యాంటీన్లో తీసుకున్నా. నాకు తెలిసిన వాళ్ళ రిఫరెన్స్తో ఇవి చాలా తక్కువ కాస్ట్కి వచ్చేసాయి. ఈ 2 బ్యాగ్స్ కూడా అమెరికన్ టూరిస్టర్కి చెందిన కెమిలియంట్ అనే బ్రాండ్వి. ఈ బ్యాగ్స్ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ అయితే బాగానే ఉన్నాయి అండ్ కొంచెం స్పేషియస్గా కూడా అనిపించినాయి. అలా ఈ ట్రాలీ బ్యాగ్స్ తెచ్చుకున్న తర్వాత ఒకసారి వాటి క్వాలిటీ చెక్ చేసుకొని ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. ఈ సంత ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఇదంతా నేను ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళబోయే సామాన్. సో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని నా క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకున్న సైడ్కి. క్లోతింగ్లో నేనైతే ఒక 2 టవెల్స్ అండ్ ఒక 6 షర్ట్స్, 6 టీ షర్ట్స్, ఒక 4 ఫార్మల్ ప్యాంట్స్ అండ్ ఒక 6 పెయిర్స్ ఆఫ్ ఇన్నర్ వేర్స్ అండ్ ఈ పుమా క్యాప్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 6 జీన్స్, ఒక 2 ట్రాక్ ప్యాంట్స్ అండ్ ఒక 6 షార్ట్స్ అండ్ ఒక 3 హూడీస్ అయితే తీసుకున్నా. అండ్ డీమార్ట్లో ఒక 3 బెడ్షీట్స్ అండ్ ఒక బ్లాంకెట్ అయితే తీసుకున్నా. లిస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక ప్రెషర్ కుక్కర్, ఒక ప్యాన్ అండ్ నాకు కావాల్సిన వాటర్ బాటిల్ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా డీమార్ట్లో తీసుకున్నా. అదే డీమార్ట్లో నాకు కావాల్సిన ఫేషియల్ అండ్ గ్రూమింగ్ కిట్స్ కూడా తీసుకున్నా. అండ్ ఇలా రెడీ టు ఈట్ స్నాక్స్ కూడా కొన్ని తీసుకున్నా. నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా నాతో పాటే ఉండే ఈ భగవద్గీత అండ్ దాంతోపాటు ఇంకొన్ని బుక్స్ కూడా నాతో క్యారీ చేస్తున్నాను. ఇవే కాకుండా మనతో పాటు క్యారీ చేయడానికి ఒక బ్యాక్ ప్యాక్ అండ్ ఒక వేస్ట్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఇక మొత్తానికి అన్ని ప్యాక్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాం. సో చూసారు కదా లిస్ట్ అయితే. అండ్ వీటితో పాటు నేనైతే కొన్ని స్నాక్స్ క్యారీ చేస్తున్నా. బట్ యాక్చువల్గా ఆస్ట్రేలియన్ బార్డర్ ఫోర్స్ వెబ్సైట్ ప్రకారం అయితే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అండ్ పికిల్స్ లాంటివి క్యారీ చేయకూడదు. బట్ నేనైతే కొన్ని చేస్తున్నా. ఒకవేళ అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు తీసేయమంటే అక్కడ తీసేద్దామని డిసైడ్ అయిపోయాను.
సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.